వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒళ్ళంతా నొప్పులు, లో జ్వరం ఉందంటే వెంటనే డోలో 650. తట్టుకోలేనంత తలనొప్పి వస్తే డాట్ లేదా సారెడాన్. పొట్టలో కాస్త తేడా కొట్టిందంటే వెంటనే ఎల్డోఫర్. జలుబు చేస్తే సెట్రిజిన్. ఇవన్నీ ఇంట్లో పిల్లాడికి కూడా నోటెడ్ అయిపోతున్నాయి. ఈ మెడిసిన్ ఎవరు రాసి ఇవ్వాల్సిన పని లేదు. అసలు డాక్టర్ సంగతి అక్కర్లేదు. ఇదేమీ మాకు తెలియని విషయమా అనుకొని మెడికల్ షాప్కి వెళ్లి షీట్లు తెచ్చుకొని వాడేస్తారు. ఈ సెల్ఫ్ మెడికేషన్ కి అంతా అలవాటు పడిపోయారు. దీని వెనకాల మరో కారణం కూడా ఉంది. ఇలా జలుబుకి జ్వరానికి కూడా హాస్పిటల్ పోతే బిల్లు తడిసి అవుతుందన్న భయం. అవేవో టెస్టులు రాసి అనవసరంగా ఖర్చు చేయిస్తారని అనుమానం. అందుకే ఇలా సొంత వైద్యం చేసుకుంటున్నారు. పైగా వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవట అని ఓ నిర్ధారణకి వచ్చేస్తారు. ఓ రకంగా ఇదంతా వాళ్ళకి సౌకర్యంగానే అనిపించినా అది తాత్కాలికమే. ఏదో ఒక రోజు ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల మానసిక సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్య నిపుణులు. సెల్ఫ్ మెడికేషన్ అంటే డాక్టర్ సిఫార్సు చేయకుండానే మనకు మనంగా మందులు కొనుక్కొని తెచ్చుకొని వాడడం. ఇలా మందులు వేసుకుంటే ఆ సమస్యకు అప్పటికీ పరిష్కారం దొరికే మాట నిజమే. కానీ దీర్ఘకాలికంగా అవి చూపించే ప్రభావాలు చాలా ప్రమాదం. మెడిసిన్ ని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే లెక్క ఉంటుంది. ఎంతవరకు తీసుకుంటే హానికరం కాదు అన్నది డాక్టర్లకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే 2 రోజులు 3 రోజులు అని చెప్తారు. ఎన్ని పూటలు వేసుకోవాలనేది వివరిస్తారు. కానీ సెల్ఫ్ మెడికేషన్ లో ఇలాంటివి ఏవి ఉండవు. మనకు నలతగా అనిపించినప్పుడల్లా వాటిని మింగుతూనే ఉంటాం. డోస్ పెరిగిపోతే అవయవాలు పాడవటం నుంచి పూర్తిగా మన శరీరంలోని ప్రతి వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటున్నారు వైద్యులు. ఈ సెల్ఫ్ మెడికేషన్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని పోగొట్టడానికి ఒక్కోసారి వీలు కాకపోవచ్చు. కొందరిలో ఒత్తిడి పెరిగిపోయి ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. పైగా మరో ప్రమాదం ఏంటంటే ఇలా తరచూ మెడిసిన్ వాడటం వల్ల బాడీ ఆ మందులకు అలవాటు పడిపోతుంది. ఇది ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా దెబ్బతీస్తుంది. అలాంటప్పుడే ఒత్తిడి, ఆందోళన లాంటివి పెరిగి ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా మెడిసిన్ తీసుకోకూడదు. అప్పటికే ఇదో వ్యసనంగా మారితే మాత్రం నెమ్మదిగా దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. నిజానికి ఇది కేవలం ఫిజికల్ హెల్త్ కి సంబంధించిందే కాదు, మెంటల్ హెల్త్ సమస్య కూడా. అందుకే థెరపిస్టులు, సైకియాట్రిస్టులను కలవాలి. ఈ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి వివరించాలి. ఇప్పటికే కొంతమంది థెరపిస్టులు ఈ సెల్ఫ్ మెడికేషన్ అలవాటు మానిపించేందుకు అవసరమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ అలవాటు మానేందుకు అవసరమైన సపోర్ట్ తీసుకోవాలి. ఓ రకంగా ఈ సపోర్ట్ అనేది ఎమోషనల్స్ ని కంట్రోల్ చేస్తుంది, మరింత ఆందోళనకు గురి కాకుండా చూస్తుంది.